నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 18. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఈరోజు మంచి ముహూర్తం ఉంది మీ ఇద్దరి కార్యానికి. లక్ష్మీ పార్వతి మాటలకు ఈశాన్వి మోములో భావాలు ఒక్కసారిగా మారిపోగా అదవ్ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. మెల్లిగా తల తిప్పి ఈశాన్విని చూసేసరికి అతన్ని చంపేసేలా చూస్తుంది. గతుక్కుమన్న అదవ్. అలా చూడకే, నాకేం తెలీదు. మెల్లిగా గొనుక్కుంటూ అడ్డంగా తలాడించి ఆమె చూపులను తప్పించుకుని లక్ష్మీపార్వతి చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు. నాని, ఏంటి ఇదంతా? మా పెళ్ళి ఎలా జరిగిందో తెలుసు కదా. తనని ఇష్టం లేకుండా చేసుకున్నానే. నా మీద ఇప్పటికే పీకల్లాగా కోపంగా ఉంది. ఇంకా కార్యం గీర్యం అంటే అంతే సంగతులు. ఇవన్నీ ఏమొద్దు. టైం వచ్చినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇష్టం లేకుండా పెళ్ళైతే మాత్రం ఎన్నాళ్ళు ఇష్టం లేకుండా దూరంగా ఉంటారు? కలుసుకోరా ఇంకా? పెళ్ళి పద్ధతిగా జరగలేదు. కార్యం కూడా పద్ధతిగా జరగకపోతే ఎలా? 3 రాత్రులు జరిగితే అంతా సెట్ అవుతుంది. నువ్వేం మాట్లాడక ఇంకా అని లక్ష్మీ పార్వతి ఈశాన్వి దగ్గరికి వెళ్తుంటే తలపట్టుకున్నాడు అదవ్. అమ్మ ఈశాన్వి, నా మనవడు బంగారం. వాడు భర్తగా రావడం నీ అదృష్టం. నా మనవరాలు వాడంటే పడి చేస్తుంది. అయినా దాన్ని కాదని నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాడు. నువ్వంటే ఎంత ప్రేముంటే అలా చేస్తాడు? నా మనవరాల్ని కాదని నిన్ను చేసుకున్నందుకు మా అందరికీ బాధగా ఉన్నా అంతా భగవంతుడి రాత అని మీ పెళ్ళికి అంగీకరించాం. కోపం పక్కన పెట్టి వాడితో కొత్త జీవితం మొదలుపెట్టు అని లక్ష్మీ పార్వతి చెప్తుంటే చిరునవ్వుతో ఈశాన్వి మోములోకి చూస్తున్నాడు. ఈశాన్వి తల తిప్పి ఘాటైన చూపులతో చూస్తుంటే వెంటనే చూపు మరల్చుకొని దిక్కులు చూస్తున్నాడు. కొత్త బట్టలు కట్టుకొని త్వరగా రెడీ అవ్వు. భువనేశ్వరి, కొడుకు కోడలికి కొత్త బట్టలు అందించు అంది పక్కనే నిరాసక్తిగా చూస్తున్న కోడలి వైపు తిరిగి. అలాగే అత్తయ్య. కోడల్ని గుర్రుగా చూస్తూ తీసుకో అని చీర, బ్లౌజ్, గాజులు, పువ్వులు ఉన్న ట్రే తన ముందు పెట్టింది భువనేశ్వరి. తీసుకుంటుందా లేదా అని అదవ్ ఆమె వైపే కాస్త టెన్షన్గా చూస్తున్నాడు. ఈ తతంగం అంతా ఈశాన్వికి నచ్చకపోయినా పెద్దవాళ్ళను ధిక్కరించడానికి, గొడవ చేయడానికి ఆమె సంస్కారం అడ్డొచ్చింది. చిన్నగా నిట్టూర్చి ఈశాన్వి బట్టలు తీసుకోగా నవ్వుతూ చూస్తూ భువనేశ్వరి అందించిన డ్రెస్ తీసుకున్నాడు అదవ్. భూమి, అమ్మాయిని తీసుకెళ్ళి త్వరగా రెడీ చేయి. అలాగే అమ్మమ్మ అని భూమి ఈశాన్వి చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే ఆమె వెనకాలే కదిలాడు అదవ్. అదవ్, నువ్వు మీ గదిలో రెడీ అయి ఉండు. కాసేపట్లో ఈశాన్వి వస్తుంది. అలాగే వదినా అంటూ అదవ్ తన గది దగ్గరికి వెళ్ళగా ఈశాన్వితో పాటు గెస్ట్ రూమ్కి కదిలింది భూమి. త్వరగా స్నానం చేసిరా, నేను మళ్ళీ వస్తాను అని టవల్ ఈశాన్వి చేతికి ఇచ్చి భూమి వెళ్ళిపోగా నిరుత్సాహంగా బాత్ చేయడానికి వెళ్ళింది ఈశాన్వి. గదిలోకి వచ్చిన అదవ్ గదిని చూసి అవాక్కైపోయాడు. విశాలమైన గదంతా మల్లెపువ్వులు, బంతి పువ్వుల మాలలతో అందంగా డెకరేట్ చేసి బెడ్ చుట్టూ మల్లెపూల మాలలు వేలాడుతూ ఉంటే బెడ్ మొత్తం మల్లెలు పరుచుకొని మధ్యలో ఎర్ర గులాబీ రేకులతో లవ్ సింబల్తో చాలా రొమాంటిక్గా కనిపిస్తుంటే అదవ్ మెరిసే కళ్ళతో చూస్తున్నాడు. పక్కన టేబుల్ రకరకాల పండ్లు, స్వీట్ల బుట్టలతో నిండి ఉంది. మల్లెపువ్వులతో పాటు అగరత్తులు, సెంటు క్యాండిల్స్ పరిమళం ముక్కు పుటాలకు తాకుతూ మత్తెక్కిస్తుంటే కొన్ని క్షణాలు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాడు. రియాలిటీకి వచ్చిపడి గాలి తీసిన బెలూన్లా ఉసూరుమన్నాడు. జరగని శోభనానికి ఈ హడావిడేంటో. ఇదంతా చూస్తే దానికి ఇంకా మెంటలెక్కిపోతుంది. రాకముందే ఫాస్ట్గా బెడ్ ఎక్కేయాలి అనుకుంటూ టవల్ తీసుకుని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళాడు. భూమి గదిలోకి వచ్చేసరికి బాత్ చేసి చీర కట్టుకుంటుంది ఈశాన్వి. నేను కడతానేటివ్వు అని భూమి చీర తీసుకోబోతుంటే పర్లేదక్క, నేను కట్టుకుంటాను అంది ఈశాన్వి. నా దగ్గర సిగ్గెందుకు నవ్వుతూ అంటూ భూమి చీర తీసుకుని కడుతూ ఉంటే నిర్లిప్తంగా చూస్తుంది ఈశాన్వి. చీర కట్టి రెడీ చేసి తలలో మల్లెపూలు పెట్టి మళ్ళీ ఒకసారి పరీక్షించి చూసిన భూమి. చాలా ముద్దుగా ఉన్నావు. మాధవ్కి చూపు తిప్పుకోవడం కష్టమే అని నవ్వుతూ అంటుంటే నిరుత్సాహంగా చూస్తుంది ఈశాన్వి. రెడీ అవ్వడం అయిపోయిందా అంటూ లక్ష్మీ పార్వతి డోర్ కొడుతుంటే అయిపోయిందమ్మమ్మ వెళ్ళి డోర్ తీసింది భూమి. లక్ష్మీ పార్వతితో పాటు పాల గ్లాస్ తీసుకుని లోపలికొచ్చింది భువనేశ్వరి. ఈశాన్విని చూసి తృప్తిగా తల పంకించిన లక్ష్మీ పార్వతి. సంవత్సరం తిరిగే కల్లా మునిమనుమని చేతిలో పెట్టాలి అంటూ పాల గ్లాస్ చేతికి ఇచ్చి భూమి తీసుకెళ్ళమ్మా అంది. అలాగే అమ్మమ్మ అని ఈశాన్వి భుజం చుట్టూ చేయి వేసి తనని తీసుకెళ్ళింది భూమి. తెల్లని కుర్తా, పైజామాలు నిండు చంద్రుడిలా వెలిగిపోతున్నాదో మాటి మాటికి డోర్ వైపు చూస్తూ గదిలో పచార్లు చేస్తున్నాడు. మువ్వల శబ్దం విని వెంటనే మంచంపైకి దూకి పడుకుని ముసుగేసుకున్నాడు. వెళ్ళు చిరునవ్వుతో ఈశాన్విని గదిలోకి పంపించి భూమి వెళ్ళిపోగా పడుకున్న అదవ్ వైపు చూస్తూ డోర్ పెట్టేసి గ్లాస్ టేబుల్పై పెట్టేసింది ఈశాన్వి.
అలికిడి ఏమీ లేకపోవడంతో ఏం చేస్తుంది మేడం అని మెల్లిగా మొహంపై ముసుగు తీసి చూసిన అదవ్కి ఎదురుగా చేతులు కట్టుకొని తనని కోపంగా చూస్తూ కనిపించింది ఇషాన్వి. తనని చూసి ఫ్లాట్ అయిపోయిన అదవ్ కళ్ళు విప్పాచి కింద నుండి పై వరకు చూస్తున్నాడు. ఎర్రంచు తెల్లని చీరలు, చేతి నిండా గాజులు, మెడలో పసుపు తాడుతో పాటు సింపుల్ నెక్లెస్, ఊరించే ఎర్రని పెదవులు, మీనాల్లాంటి కాటుక కళ్ళు, తల నిండా మల్లె పువ్వులతో ఎంతో ముద్దుగా అందంగా కనిపిస్తుంటే ముగ్ధుడైపోయి రెప్ప వేయకుండా చూస్తున్న అదవ్ నిప్పులు కురిపిస్తున్న ఆమె కళ్ళ సెగ తగిలి తేరుకుని చిన్నగా స్మైల్ ఇచ్చాడు. అలాగే సీరియస్గా చూస్తుంది ఇషాన్వి. మరి అలా చూడకే బాబు అంటూ బెడ్ దిగిన అదవ్ ఏ మాట కామాట కానీ ఈ చీరలో మామూలుగా లేవు, క్యూట్ ఏంజిల్లా ఉన్నావు అనేసరికి చిర్రెత్తుకొచ్చింది ఇషాన్వికి. 4 సంవత్సరాల క్రితం తనకి ప్రపోజ్ చేసిన రోజు, తన బర్త్డే రోజు సారీలో తనని చూసి క్యూట్ ఏంజిల్లా ఉన్నావన్నది ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఎలా ఉన్నాను అడిగింది సీరియస్ వాయిస్తో. క్యూట్ ఏంజిల్లా అంటూ మరింత ఆగ్రహంగా మారి బుసలు కొడుతున్న ఇషాన్వి మోముని అయోమయంగా చూస్తూ ఉండగానే టేబుల్ మీద ఉన్న పాల గ్లాసులోని పాలన్నీ అతని మొహాన్ని విసురుగా తాకాయి. తుల్లిపడినట్టుగా కళ్ళు మూసి తెరిచాడు అదవ్. షర్ట్ మొత్తం తడిచిపోయింది. అదవ్కి కోపం రాకపోగా పెదవులపై చిరునవ్వు విరిసింది. పెదవులపై ఉన్న మిల్క్ టేస్ట్ చూసి షుగర్ తక్కువైంది అంటూ మొహాన్ని చేత్తో తుడుచుకున్నాడు. ఇప్పుడు కూడా ఏంజిల్లా కనిపిస్తున్నానా అని ఇషాన్వి గ్లాస్ అతని మీదకి విసిరేయగా ఆ గ్లాస్ క్యాచ్ పట్టుకున్నాడు అదవ్. మొదటి రాత్రి అందరూ ముద్దుల దాడి చేస్తే నువ్వు మాత్రం స్పెషల్గా ఆయుధాలు దాడి చేస్తున్నావు. కానివ్వు, నా టైం అలా ఉంది అంటూ గ్లాస్ పక్కన పెట్టిన అదవ్ తడిచిన షర్ట్ విప్పుతుంటే అతని బేర్ బాడీని చూసి చూపు తిప్పేసుకుంది ఇషాన్వి. షర్ట్తో మొహాన్ని తుడుచుకొని పక్కన చైర్పై పడేసిన అదవ్ పక్కకి చూస్తున్న ఈశాన్విని చిరు దరహాసంతో అడ్మైరింగ్గా చూస్తూ కోపంలో కూడా నువ్వు నా కళ్ళకి క్యూట్ ఏంజిల్లానే కనిపిస్తున్నావు అంటూ ఆమె దగ్గరికి కదిలాడు. ఈశాన్వి చిరాగ్గా చూస్తూ డోంట్ కమ్ నియర్ టు మీ అని అంటున్నా అలాగే నవ్వుతూ చూస్తూ ఆమె దగ్గరికి కదిలాడు. వెనక డోర్ ఉండడంతో ఆగిన ఈశాన్వి వెనక్కి తిరిగి ముందుకు చూసేసరికి తనకి అతి దగ్గరగా వచ్చేశాడు అదవ్. వస్తాను, ఏం చేస్తావు అంటూ ఆమెకు ఇరువైపులా డోర్కు చేతులు ఆనించి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తుంటే షర్ట్ విప్పేసి ఎక్స్పోజ్ చేస్తున్నావా, దూరం జరుగు అని మొహం తిప్పేసుకుంది. నన్ను ఇలా చూడ్డానికే కదా నా షర్ట్ను మిల్క్తో తడిపేసింది అదవ్ కొంటె చూపుతూ చిలిపి నవ్వుతూ అంటుంటే అంత సీన్ లేదు నీకు, దూరం జరగకపోతే చంపేస్తాను అని పక్కన టేబుల్ మీద ఉన్న కత్తెర చేతిలోకి తీసుకుంది. చంపేస్తావా, చంపై, ఐఎమ్ రెడీ అని అదవ్ మరింత ముందుకు జరగ్గా అదవ్ డోంట్ యూ డేర్ అని కత్తెర అతని గుండెకి కాస్త పైన ఆనించింది. నువ్వు నన్ను చంపలేవే, నీ వల్ల కాదు అదవ్ మాటలకి. హో రియల్లీ అని యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చిన ఇషాన్వి అతని కళ్ళతో కళ్ళు కలిపి సూటిగా చూస్తూ కత్తెరతో అతని గుండెపైన గుచ్చుతుంటే చెరగని చిరునవ్వుతూ ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు అదవ్. కత్తెర కాస్త ఫోర్స్గా అతని గుండెపై స్కిన్లోకి దిగి రక్తం బొట్లుగా కారుతున్నా అలాగే స్థిరంగా ఉన్నాడు. రక్తం చిందుతున్నా కేర్ చేయకుండా ఇషాన్వి మరింత లోతుగా గాయం చేస్తుంటే గతం అతని కళ్ళ ముందు మెదిలింది. తనకి చిన్న దెబ్బ తాకి కాస్త బ్లడ్ వచ్చినందుకే ఎంతో అల్లాడిపోయిన ఇషాన్వి ఇప్పుడు తనే రక్తం చిందేలా గాయం చేస్తుంటే ఆమె మనసు ఎంత గాయపడిందో అర్థమవుతున్న అతని మనసు చేదుగా మారిపోయింది. ప్రేమ కురిపించే ఆమె కళ్ళు ద్వేషం కురిపిస్తుంటే అదవ్ గుండెల్లో వేల కత్తులు గుచ్చినట్టుగా ఉంది. ఇషు, నీకు నాపై చంపేంత కోపం ఉంటే నాకు నీపై చచ్చేంత ప్రేమ ఉంది అన్నాడు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ. అబద్ధం, అంత అబద్ధం, మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టావు అని కోపంగా గుచ్చుతుంటే నొప్పిగా అనిపించి కళ్ళు మూసి తెరిచిన అదవ్. ఏంటే, మొదటి రాత్రి రోజే మొగుని చంపేస్తావా ఏంటి? నన్ను చంపి నువ్వు జైలుకి వెళ్ళడం నేను చూడలేను. నీతో చాలా బ్యూటిఫుల్ లైఫ్ని ఊహించుకున్నాను. నువ్వు, నేను, మనకిద్దరు క్యూట్ పిల్లలు అని అదవ్ అంటుంటే కోపంగా స్టాప్ ఇట్ అని అరుస్తూ కత్తెర వెనక్కి లాగి అతని వెనక్కి నెట్టేసింది. కత్తెర వెనక్కి లాగడంతో గుండె మీద నుండి పొట్ట మీదుగా దారాలుగా ప్రవహిస్తుంది బ్లడ్. అదవ్ అలాగే స్థిరంగా నిలబడి చేతులు కట్టుకుని ఆమె వైపే చూస్తుంటే అతని విస్మయంగా చూస్తూ కాసేపు నిబ్బరంగా నిలబడిన ఈశాన్వి బ్లడ్ ప్రవాహం ఆగకపోవడంతో ఇంకా నిబ్బరంగా ఉండలేకపోయింది. ఇడియట్ అని తిట్టుకుంటూ టేబుల్ రాయల్లో మెడికల్ కిట్ తీసి అతని కోపంగా చూస్తూ ఫోల్డ్ చేసుకున్న తన చేతులను విడదీసి
రక్త ప్రవాహానికి కాటన్ అడ్డుగా పెడుతుంటే చిరునవ్వుతో ఆమెని ప్రేమగా చూస్తున్నాడు అదవ్. బ్లడ్ ఫ్లో ఆగాక కాటన్ గార్బేజ్లో పడేసి బ్లడ్ క్లీన్ చేసి మెడికల్ ప్లాస్టర్ స్ట్రిప్ వేసేసి దూరం జరుగుతుంటే ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అదవ్. ఈశాన్వి చురుకుగా చూసి అదవ్ లీవ్ మీ అంది గింజుకుంటూ. చంపేస్తాను అన్నావుగా, మళ్ళీ కట్టెందుకు కట్టావు? మరీ ఎక్కువ సంతోషపడకండి మిస్టర్ అదవ్ రానా. నేను కట్టింది ప్రేమతో కాదు, మానవత్వంతో. అదవ్ చిన్నగా నవ్వి థ్యాంక్స్, అట్లీస్ట్ నన్ను మనిషిగా అయినా చూస్తున్నందుకు. విసుగ్గా చూసిన ఈశాన్వి అతని నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తుంటే మరింత దగ్గరికి లాక్కున్న అదవ్. ఈరోజు నేను చెప్పేది నువ్వు వినే వరకు నిన్ను వదిలేదే లేదు. ఈ 4 ఏళ్ళుగా నాలోనే నేను సతమతమవుతున్నాను. నా మనసులో ఉంది నీకు చెప్పేస్తే కానీ నా మనసు తేలికపడదు. నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం నాకు లేదు, వినే ఉత్సాహం అంతకన్నా లేదు. నన్ను వదలరా అని గట్టిగా అరుస్తుంటే ఆమె నోరు మూసేశాడు అదవ్. మెల్లిగానే, అందరూ ఏదేదో అనుకుంటారు, ప్లీజే, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు ఎలాంటి శిక్ష వేసినా ఐఎమ్ రెడీ. నేను ఇలా చూడడం నా వల్ల కావట్లేదే. నువ్వు మళ్ళీ ముందులా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అంటుంటే అతన్ని ఆగ్రహంగా చూసిన ఈశాన్వి తన నోటిపై ఉన్న అతని చేయి తీసేసి, నేను సంతోషంగా ఉండాలి అనుకున్నవాడివి మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావురా? గెట్అవుట్ ఫ్రమ్ మై లైఫ్ అన్నావు కదా, మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు గెటిన్ అయ్యావు? ప్రశాంతంగా ఉండే నా లైఫ్లోకి సడన్గా ఎంటర్ అయ్యి నా సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇంకా నీ ఈగో చల్లరలేదా? ఆమె కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసిన అదవ్. నీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను. ముందు నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. నేను డైరెక్ట్గా నీకు ప్రపోజ్ చేస్తే నా లవ్ యాక్సెప్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకునేదానివా అని అడిగాడు. చచ్చినా చేసుకునేదాన్ని కాదు అని మొహం తిప్పేసుకుంది. అందుకే బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాను. అదే, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు అంటే నువ్వంటే ప్రాణమే నాకు, పిచ్చిగా ప్రేమిస్తున్నాను నిన్ను అన్నాడు ఉద్వేగంగా. ఆ మాటలకు ఈశాన్వి ఎలా రియాక్ట్ అవనుంది. అదవ్ ఈశాన్వితో ఏం మాట్లాడబోతున్నాడు, అది విన్న ఈశాన్వి ఏం చేయబోతుంది, ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఆమె కోపాన్ని తగ్గించి అదవ్ ఆమెకు దగ్గర కాగలడా? భూమి అనంత్ల లైఫ్లో ఏం జరగబోతుంది? మనసుని రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.